నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. అమ్మలగన్నయమ్మ ఆది పరాశక్తి, శక్తి స్వరూపిణి, బ్రహ్మాండమంతా నీవే అన్నట్లు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమై అమ్మవారు రోజుకో అవతారంలో ప్రత్యేక పూజలు, స్పెషల్ కార్యక్రమాల భక్తుల భక్తి పారవశ్యము వెళ్లి విరిసేవేళ అమ్మవారి నామస్మరణలతో మండపాలన్నీ మారుమోగుతున్నాయి. చక్కటి తల్లి, దయగల తల్లి దుర్గాదేవి మండపం వద్ద ఉస్నాబాద్ పట్టణంలోని పాటిమీది హనుమాన్ ఉత్సవ కమిటీ 5వ వార్డులో మహిళల రంగవల్లికల కాంటెస్ట్ నిర్వహించారు. ఈ రంగవల్లికల పోటీలో మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు సైతం నేనంటే నేనే అని పోటీకి రెడీ అంటూ అందమైన రంగురంగుల రంగవల్లికలు పోటీపడి సంక్రాంతి సంబరాలు అగుపించేలా సందడి వాతావరణాన్ని నింపారు. దాదాపు 85 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. పోటీలో పాల్గొని గెలిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల ప్రదానంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కన్సోలేషన్ బహుమతి ఉంటుందని ఉత్సాహ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ బహుమతులను అక్టోబర్ 4వ తేదీన ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రాధారాణి, పద్మలు నాయకత్వం వహించి విజేతలను 4గురిని ఎంపిక చేసి ప్రకటించారు. అదేవిధంగా ఉత్సాహ కమిటీ నిర్వాహకురాలు మాట్లాడుతూ రంగవల్లికల కాంటెస్ట్ ఇంత దిగ్విజయం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా కాలనీ వాసులు సహకరిస్తే మరిన్ని కొత్త కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించుకోవచ్చని, విజయం ఘనత పొందాలంటే అందరి సమిష్టి కృషి ఉంటేనే సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ ఈ రంగవల్లికల పోటీలలో మహిళలు పాల్గొని అందరూ చక్కగా వారి ప్రతిభను కనబరిచారని, గెలిచినా ఓడినా సమానంగా తీసుకోవాలని, పార్టిసిపెంట్ చేయడమే ముఖ్యమని, ఓటమి గెలుపులు సహజమని భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ నిర్ణేతలను శాల్వాలతో ఘనంగా సన్మానించి పూల బుకేలతో సత్కరించారు. అపరంజి బొమ్మేనురా, ఆడది అందాల అలివేణిరా, అనురాగవల్లేనురా, ఆడది బంధాల సుమమేనురా, అమ్మగాలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది, ఆడది దేవతే తానైనది, ఆడది దేవతే తానైనది. సుధలనే చల్లే సుమగంధమల్లే మమతనే పంచే మారాణి తానే, సమతనే చూపే ప్రతిబింబమల్లే వ్యధలనే బాపే సురగంగ తానే, చీకటిలో చిరుదివ్వెలా తాను మారి చుక్కానిలా నీకు దిశని చూపించి కలనైన కష్టాన్ని నిన్ను చేరనీదు, మనతోనే తానున్నది, ఆడది దేవతే తానైనది. అపరంజి బొమ్మేనురా, ఆడది అందాల అలివేణిరా, అనురాగవల్లేనురా, ఆడది బంధాల సుమమేనురా.
చదువుల్లో మేటిగా ఆటల్లో ధీటుగా మేధస్సులో తనకు తానే సాటిగా ఏ రంగమైనా గెలుపు తనదేగా జగమంత తన ముందు దాసోహమేగా గగన తలమును తాకు శక్తి తన సొంతం కదన రంగము నాడు యుక్తి తన పంతం సృష్టికే తాను ఆధారమైంది మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది అపరంజి బొమ్మేనురా ఆడది అందాల అలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది ఆడది దేవతే తానైనది జోహారులు జోహారులు ఆదిశక్తి రూపమ్మని అబలగాని చూసినా ఇంటికి దీపం అంటూ సమిధలాగా మార్చినా సుకుమారివి నువ్వంటూ సంకెళ్ళు వేసిన మహాలక్ష్మివి అంటూనే మరబొమ్మగా చేసిన నీవునికిని నిలిపేందుకు నువ్వే ఒక కథనమై కదిలావుగా నీ భవితను మార్చేందుకు నాంది పలికావుగా మహిళా నీకు జోహారులు మహిళా నీకు జోహారులు పరదా వెనుక నుంచి పరిధి లేని పురోగతికి పరుగులు తీశావు ప్రతి రంగంలోనూ పరిమితి లేదంటూ నీ ప్రతిభను చూపావు గమ్యం వెనుకనే గడప దాటి వచ్చావు ధ్యేయం ఊపిరిగా శిఖరాగ్రం చేరావు చిక్కులెన్ని చుట్టుముట్టినా మానవ మృగాలెన్నో వెంట తరిమినా అభ్యుదయం వైపుగా ఉద్యమమై ఉరికావు అపనిందల అడవిలోన అలుపెరుగని యుద్ధం చేశావు ఓ వనిత తలవంచకు ఈ మారని సమాజ ధోరణికి తెరదించకు నీలో ప్రవహించే ప్రేరణకి నీ ఆత్మస్థైర్యమే వెలుతురవ్వగా నీలో చైతన్యమే దారి చూపగా ఎదురై నిలబడు పులిలా కలబడు ఎదురై నిలబడు పులిలా కలబడు ఈ పుడమే తడబడగా అడుగులే ముందుకు మహిళా నీకు జోహారులు మహిళా నీకు జోహారులు
మహిళా నీకు జోహారులు, మహిళా నీకు జోహారులు. మాతో పాటు మన వార్డు సభ్యులందరినీ సంతోషపరిచినందుకు మరి మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళా సోదరిమణులందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పోటీ అనేది మీలో ఉన్న ఒక ఎన్ని రకాల ముగ్గులు, ఈ ముగ్గులలో న్యాయ నిర్ణేతలు ఏ పద్ధతిలో సెలెక్షన్ చేయడం, అంటే మనం అందరం పార్టిసిపేట్ అయినా దానిలో వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు రాకుండా మళ్ళీ నెక్స్ట్ మనం ప్రయత్నం చేయడానికి ఎవరు నిరాశ పడకుండా మళ్ళీ మీకు అందరికి కూడా కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత శ్రమ కోర్చి మీ మైండ్ అంతా ఈ గంటన మీకు ఇచ్చిన టైంలో దాని మీద మరి కేటాయించి మీ తెలివితేటలను న్యాయ నిర్ణేతలు తెలియజెప్తారు. మరి దాన్ని మీరందరూ విని మళ్ళీ 4వ తారీఖు నాడు ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు న్యాయ నిర్ణేతలు చెప్పవలసింది, యూత్ ప్రతి సంవత్సరము వినాయకుడు కానీ దుర్గాదేవి కానీ పోయిన సంవత్సరంతో స్టార్ట్ అయింది. మరి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసుకుంటూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. భక్తులను కూడా ఆనందపరిచయం చేస్తున్నారు. కాబట్టి మరి యూత్ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ మన దుర్గాదేవి అనుగ్రహం ఉండాలని మరి ఈ
వేదిక మీదుగా అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. మరి వారికి ఒకసారి బిగ్ క్లాప్ కొట్టండి గట్టిగా. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి. అందరికీ నమస్కారం. ముందస్తుగా ధోతిని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అందంగా తీర్చిదిద్దారు. మాకున్న పరిజ్ఞానంతో మేము తీసుకున్నటువంటి కొన్ని ప్రమాణాలను తీసుకొని ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్గా నిర్ణయించడం జరిగింది. మనం కూరలో రకరకాల మసాలాలు అన్నీ వేసినా కూడా అది మన నోటికి నచ్చితేనే అది టేస్ట్ ఉంటుంది. బాగా ఖరీదని చూడం, మన నాలికకి రుచిగా ఉందా లేదా అని చూస్తాం. అట్లనే ఇప్పుడు మనం ముగ్గులు ఎన్ని వేసినా కూడా మన కంటికి ఇంపుగా ఉందా లేదా, దాని కలర్ కాంబినేషన్, థీమ్, అట్రాక్షన్ ఉందా లేదా అనే చూస్తాము. వాటిని ఆధారంగానే మాకున్న పరిజ్ఞానంతో, మాకెవరు మిత్రులు కాదు, ఎవరు బంధువులు కాదు, ఇక్కడ మాకున్న పరిజ్ఞానంతో మేము నిర్ణయించడం జరిగింది. అందులో మొదటగా ఫస్ట్ ప్రైజ్ 61 నెంబర్. 61. థీమ్ వైజ్ గా కలర్ఫుల్ గా అట్రాక్షన్ గా ఉన్నాయి. తెలుపుకుంటూ అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మరి వారికి మా యూత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకు మన మలగేట్ చౌరస్తా నుంచి అమ్మవారికి 700 బోనము ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కావున మహిళలందరూ వారు మంగళ హారతి అలాగే పసుపు కుంకుమతో ఆ బోనాన్ని తీసుకొచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సాయంత్రం 7 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ 7 గంటలకు అమ్మవారి సన్నిధికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి. అందరికీ శుభ సాయంత్రం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పార్టీ మీద హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించబడింది. మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కేవలం 30 మంది అని ఎక్స్పెక్ట్ చేసినాము. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 70 మంది రావడము మా యూత్ తరఫున కానీ చాలా మేము ఆనందపడుతున్నాము. అంతేకాకుండా ప్రతి మహిళ ఇలాంటి కార్యక్రమాలకు ఉత్సాహం చూపిస్తుంటే మాకు కూడా ముందు ముందు ఏం చేయాలనేది కూడా ఇంతకు రెట్టింపు చేయాలన్న ధైర్యం మాకు కూడా ఉంటుంది. వీళ్ళకి తప్పకుండా మా యూత్ సభ్యులకు ఇంతకు రెట్టింపు మనం అనుకున్నట్టు దీనికి 3 చేద్దామనేది నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు నాతో పాటుగా మా యూత్ సభ్యులు 10 మంది ఉన్నారు. వాళ్ళు కూడా నాతో పాటుగా ఎంతో కష్టపడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరి కలయికతోనే ఎంత సక్సెస్ అవుతుంది ప్రోగ్రాము. అదే కాకుండా మా వెనుక బొలిశెట్టి శివయ్య గారు, మా తండ్రి గారైన వాళ్ళ సపోర్ట్ కూడా 100% ఉంది కాబట్టి నేను ఇంత ముందుకు వచ్చాను. అదే కాకుండా ప్రతి ఒక్క మహిళ చుక్కల ముగ్గులు కాదే కాకుండా డిజైన్స్ ఏదైనా ఇచ్చిన టైంలో గంటలో ఇంత మంచిగా చక్కదిద్ది మనకు ముగ్గులు వేయడం కూడా చాలా ఆనందదాయకం. అదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు మనకు ముందు ముందు ఇంకా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి ప్రోత్సాహం చాలా అవసరం. అదే కాకుండా మన వార్డులో ఇప్పుడు హుస్నాబాద్ లో పాటి మీద హనుమాన్ ఉత్సవ కమిటీ మన హుస్నాబాద్ లోనే పేరు మోగాలనేది ఒక నా ఆశయం. ఇదొక పట్టుదల తీసుకొని ఇంత కష్టపడుతూ ముందుకు తీసుకొస్తున్నా. దాని వెనకాల మా కృషి కూడా, నా ఒక కృషే కాకుండా మా యూత్ సభ్యులు 10 మంది కూడా నేను ఏదంటే దానికి సై అనుకుంటూ చాలా చేస్తున్నారు. అదే కాకుండా మాకు దేవి 11 అవతారాలు సోను గారని ప్రతి ఒక్కటి అవతారాలు మేము ఇలా చేయాలన్నా అలా చేయాలన్నా మేము దేనికి అన్నా దానికి నో అని చెప్పారు.
ఇప్పుడు ఇంత సక్సెస్ అవడానికి కారణం సోనన్న కృషి కూడా ఉంది. సోనన్న రేపటి కార్యక్రమంలో కూడా ఏడంతల భవనం ఎత్తుతామన్నా కూడా మేమందరం యూత్ సభ్యులు చాలా ప్రోత్సహించాము. అదే కాకుండా ఇప్పుడు ఇంకా ఇది ఒక కేవలం శాంపుల్ మాత్రమే మేము చేసేది. మా యూత్ డైనమిక్ యూత్ అందరు లీడర్స్ మొత్తం అందరూ కూడా రేపు ఇదే కాకుండా దీనికి మూడింతలు చేద్దామనేది పట్టుదలతో ఉన్నాం. కాబట్టి ప్రతి మన వార్డు వాళ్ళే కాకుండా హుస్నాబాద్ మొత్తం మనకి దగ్గరికి రావాలి. మన పాటిమిది హనుమాన్ చూడాలని అందరి కుతూహలం కలిగేటట్టు మనం చేయాలనేది నా ఆశయం. ప్రతి ఒక్కరూ నా కోరిక మేరకు ఒక హనుమాన్ నగరే కాకుండా హుస్నాబాద్ మొత్తము మన పాటిమిది హనుమాన్ దగ్గరికి వచ్చి అరే వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారా, ఇంత చేయడానికి కారణం ఏంటి, వీళ్ళు వెనక ఏముంది అనేది అందరిలా కాకుండా మనం ఒక ప్రత్యేకంగా చేయాలనేది నా కోరిక ఉంది. మనం ఓన్లీ ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా మేము ప్రత్యేకించి దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవిని ఏ ఒక్క రోజు కూడా మేము తక్కువ చేయకుండా ప్రతి ఒక్క కల్చర్ ని ఐడెంటిఫై చేసుకుంటూ గిరిజన ఈవెన్ బంజారా భవన్లో వేయని గిరిజన డ్రెస్ ఇక్కడ వేపించి గిరిజనులందరినీ ఆకట్టుకున్నాము. ఇదొకటి మాకు ఇంత క్రెడిట్ రావడానికి కారణం కూడా మా వెనక సోనన్న కృషి ఎంతో ఉంది. అదే కాకుండా ఇలాంటి సోనోని మనము మిస్ చేసుకోకుండా ఎప్పటికీ కాపాడుకోవాలని మనము అట్లాంటి కాకుండా నా యూత్ సభ్యులు అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే నాతో పాటు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క మహిళలకి, సోదరిమణులకు, అక్కలకు, అన్నచెల్లెలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.